ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. బిగ్ బాస్ 9 తెలుగు. ఎందుకంటే ఈ గ్రాండ్ ఫినాలే రేసులో ఊహించిన విధంగా టిట్ల మీద టిస్టులు వస్తున్నాయి. ఈ వారం చూసుకుంటే వీక్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. గురువారం లేదా శుక్రవారం ఒక కంటెస్ట్ హౌస్ నుంచి బయటకు వెళ్తున్నాడని తెలుస్తుంది. మరి ఆ కంటెస్ట్ ఎవరబ్బా అని మనం ఒకసారి చూసుకోగలిగితే సంజనానా, సునీల్ శెట్టి అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంక లాస్ట్కి వచ్చేసింది, ఫినాలేకి వచ్చేసింది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ 9 సెప్టెంబర్ 7న ఆకాశంగా ప్రారంభమైన రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు చేరువైంది. ఇది ఇంక మరి కొన్ని రోజుల్లో ఈ షోకు ఎండ్ కార్డు పడుతుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఈ కావంతో హౌస్లోని కంటెస్ట్ టాస్క్లో చెమటోడుతున్నారు. కాగా ప్రస్తుతం హౌస్లో 7 మంది ఉన్నారు. ఆ 7 మందిలో మనం చూసుకోగలిగితే ఎవరు ఏమనేది చూసుకుంటే తనుజ, కళ్యాణ్, ఇమ్ము, సంజన, డీమాన్ పవన్, సునీల్ శెట్టి, భరణి ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు 5 మంది కాంటెస్టులు గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఒకవేళ టాప్ 5ని తీసుకుంటే ఈ వారం 2 కంటెస్టులు బయటికి వెళ్ళాలి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కోసం కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. 7 మందిలో 5 మందిని మన ఫైనల్ తీసుకుంటే 2 ఎలిమినేట్ అవ్వాలి. ఆ 2 ఎవరనేది కూడా మనకు చూసుకుంటే ఈ కళ్యాణ్ మినహా మిగతా 6 మంది నామినేషన్లో ఉన్నారు. కళ్యాణ్ పక్కకు పెట్టారు. అతను ఓటింగ్లో కావచ్చు అన్నిట్లో కూడా ఉన్నాడు. అతనే ఫైనల్ కూడా ఇన్ అవుతారనేది కూడా అందరిలో ఉంది. ఇది మళ్ళీ ఏమనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఈ ఓటింగ్లో తనుజ కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకరు ఇన్ అవుతారు అనేది ఉంది. ఈ ఇమ్ము కూడా పోటీ పడుతున్నాడు. అతనికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ ముగ్గురులో ఎవరు ఇన్ అవుతారనేది కూడా మనకు తెలిసిపోతుంది. అయితే ఈ 2 ఎవరెవరు వెళ్ళిపోతారనేది కూడా మనం చూడాలి. టైటిల్ రేసులో ఉండి నామినేషన్లో ఉండడంలో ఆమెకు భారీగా ఓట్లు పాలవుతున్నాయి తనుజాకి. ఇంకా 2వ ప్లేస్లో భరణి ఉండగా 3వ ప్లేస్లో డీమాన్ పవన్ కొనసాగుతున్నాడు. ఇంకా 4వ స్థానంలో భరణి ఉండగా 5వ ప్లేస్లో సంజన కొనసాగుతుంది. ఇంకా చివరి స్థానంలో సునీల్ శెట్టి ఉన్నాడు. అంటే ప్రస్తుతం బయటికి వెళ్ళే వారిలో సంజన, సునీల్ శెట్టిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సంజన గారు గేమ్స్లో పాల్గొనట్లేదు, ఆమె గేమ్స్ కూడా సరిగా ఆడట్లేదు. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు కూడా నామినేషన్లో ఎక్కువగా పేర్లు కనిపిస్తున్నాయి. అయితే సంజనాకు ఓట్లు బాగానే వస్తున్నా ఆమె టాస్క్లో పెద్దగా ప్రభావం చూపట్లేదు. ఏమిటంటే ఆమె చూస్తే ఇంకా ఈ గురువారం డిసెంబర్ 10 వీక్ ఎలిమినేషన్ జరుగుతున్నట్లు సమాచారం. దీని మీద కూడా సమాచారం ఏమనేది అలాగే బిగ్ బాస్ ఫైనల్ టాప్ 5 ఎవరనేది కూడా తెలిసిపోతుంది. ఇది కొన్ని గంటల్లో దీనిపై క్వాలిటీ రానున్నది. ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు సునీల్ శెట్టి, సంజన వెళ్ళిపోతారా, టాప్ 5లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు అవుతారు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ రియాలిటీ షో దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ బిగ్ బాస్ 9 ఫినాలే ఫీవర్ అర్ధరాత్రి ఎలిమినేషన్తో ఊహించిన ట్విస్టులు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ అర్ధరాత్రి ఎవరెవరు అయ్యారు ఏమనేది చూసుకుంటే సంజనానా, సునీల్ శెట్టి వీళ్ళిద్దరూ వెళ్తున్నారు అనేది కూడా బయటపడతాయి. నాకు తెలిసి సమాచారం ప్రకారం సంజన ఎలిమినేట్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ ప్రస్తుతం 7 మంది ఉన్నారు. 7లో 2 బయటికి వెళ్తే 5 మంది ఫైనల్ బెర్తులు ఖరారు అవుతాయి. ఈ డబుల్ ఎలిమినేషన్ చేయాలనేది కూడా బిగ్ బాస్ చూస్తున్నారు. కళ్యాణ్ మినహా మిగిలిన 6 కంటెస్టులు నామినేషన్లో ఉన్నారు. టాప్ 5 లిస్టును ప్రకటించడానికి బిగ్ బాస్ గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్కు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. సాధారణ బిగ్ బాస్ ఇలాంటి కీలక ఘట్టాలను అర్ధరాత్రి ప్లాన్ చేస్తాడు. కంటెస్టులు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో వారిని లేపి ఊహించిన షాక్ ఇస్తూ షోలో డ్రామాటిక్ సృష్టిస్తాడు. ఈసారి షాక్ గురయ్యేది ఎవరనేది ఉత్కంఠ రేపుతుంది. ఈ నామినేషన్లో 2 అవుతే మనకు తెలిసిపోతుందండి. సంజన కానీ సునీల్ శెట్టి గారు కానీ ఎలిమినేషన్ అవుతారనేది కూడా మనకు తెలుస్తుంది.
ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు పరంగా చూస్తే ఈ వారం సునీల్ శెట్టి తక్కువ ఓట్లతో బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంజన రేసులో వెనుకబడింది. అందుకే టాస్క్ ప్రదర్శన ఆధారంగా ఎలిమినేషన్ జరిగితే గురువారం రాత్రి సంజన హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఎలిమినేట్ అయిపోయింది అనేది కూడా మనకు సంజన తెలుస్తుంది. సునీల్ శెట్టి కూడా వెళ్ళిపోతారనేది కూడా మనకు తెలుస్తుంది. మొత్తం 7 మందిలో 2 వెళ్ళిపోతే మిగతా 5 మంది నిలుస్తారు. ఈ 5 మందిలో మనకు గట్టిగా కళ్యాణ్ కానీ గట్టిగా వినిపిస్తున్నారు. అతనే ఇన్ అయ్యే అవకాశం. తనుజ బాగా ఉండాలి. ప్లస్ చూస్తే 3వ ప్లేస్లో ఇమ్ము బాగా చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పోటీ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మన ఇప్పటి వరకు మనం చూస్తున్న దాన్ని బట్టి చూస్తే కళ్యాణ్కి ఇన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందరూ కూడా కళ్యాణ్ అని బలమైన ఫాలోయింగ్తో ముందున్నాడు. ఓటింగ్ కూడా బాగా పెరిగింది. ఇన్నర్ టైటిల్ కోసం ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయండి. కళ్యాణ్, ఇమ్ము, తనుజ. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఇన్నర్ అవుతారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ టాస్క్లో పవన్, ఇమ్ములే ఎక్కువ పాయింట్లతో చాటగా ఆడియన్స్ ఓట్లు అప్పీల్ చేసే అవకాశం ఇమ్ములకు దక్కింది. మరోవైపు తనుజ అగ్రస్థానం, భరణి 2వ స్థానంలో నిలిచారు. ఇది చూస్తే భరణి 1వ స్థానం, తనుజ 2వ స్థానం దక్కించుకున్నారు. మొత్తానికి చివరి వారంలో టాస్కులు, గొడవలు, ఎలిమినేటెడ్ సీట్లతో బిగ్ బాస్ 9 ఉత్కంఠంగా చేరింది. మరి గంటల్లో ఫైనల్లో టాప్ 5 ఎవరో తెలిసిపోతుంది. ఈ టాప్ 5లో నిలిచేది ఎవరు అనేది కూడా మనం చూసుకుంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ టాప్లో 5 మంది నిలుస్తారు అనేది తెలుస్తుంది. ఈ 5 మందిలో చూసుకుంటే బయటికి 2 వెళ్ళిపోతారనేది కూడా తెలుస్తుంది. దీంట్లో చూసుకుంటే మనకు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, తనుజ ఉంటుంది, ఇంకా ఇమ్ము ఉంటారు, సంజన అవుటు, డీమాన్ పవన్ ఉంటాడు, సునీల్ శెట్టి అవుటు, భరణి ఉంటారు. ఈ 7 మందిలో వీళ్ళు 5 మంది ఉంటారు. సంజన, సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతారనేది కూడా మనకు తెలుసు. టాప్ 5 ఈ 5 మందిలో నిలుస్తారు. ఎవరెవరు? తనుజ, కళ్యాణ్, ఇమ్ము 3, డీమాన్ పవన్ 4, భరణి 5. ఈ 5 మంది నిలుస్తారు. సుమన్ శెట్టి, సంజన హౌస్ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బిగ్ బాస్ ఓటింగ్లో తనుజ టాప్లో దూసుకుపోతుంది. మరి టైటిల్ రేసులో ఉండి నామినేషన్లో ఉండడంతో ఆమెకు భారీగా ఓట్లు పాలవుతున్నాయి. ఇదేనండి బిగ్ బాస్ 9 తెలుగు లాస్ట్ ఇంకా ఫినాలేకి దగ్గరలో ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారు ఏమనేది అవకాశాలు అవుతాయి. పవన్ కళ్యాణ్ కానీ, తనుజ కానీ, ఇమ్ము. తనుజకు పవన్ కళ్యాణ్కి పోటీ ఎక్కువ ఉందనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.